రేడియో రాంబాబు ఛానల్కి స్వాగతం. ఇవాళ మిత్రుడు వలేటి గోపిచంద్ ఈ మధ్య మన నేలలే మన భవిత అనేటువంటి పుస్తకాన్ని తీసుకొచ్చాడు. ఈ మన నేలలే మన భవిత అనేటువంటి పుస్తకాన్ని ఎందుకు తీసుకొచ్చాడు? ముఖ్యంగా అతనికి రైతులన్నా అలాగే తను చదివినటువంటి బాపట్ల వ్యవసాయ కళాశాలను చాలా ప్రేమ. అందుకు సంబంధించి రైతులకు ఏదో ఒకటి చేయాలని నిరంతరం తప్పిస్తూ ఉంటాడు. అయితే ఒక పుస్తకాన్ని ట్రాన్స్లేట్ చేయించాడు. ఈ పుస్తకాన్ని ఎందుకు ట్రాన్స్లేట్ చేయించాడు, దీని వెనక ఉన్నటువంటి ఒక అతని ఆకాంక్ష కానివ్వండి, అతని ఆవేదన కానివ్వటో మా గోపిచంద్ అడుగుదాం. గోపిచంద్, నా ఛానల్కి స్వాగతం పలుకుతున్నాను, రేడియో రాంబాబు ఛానల్కి. అఫ్కోర్స్ నేను విడిగా చాలా పుస్తకాల సభలో నేను కలవటం అంతా జరిగింది, కానీ ఈ మన నేలలే మన భవిత అనేటువంటి ఈ పుస్తకాన్ని, ఒక అమెరికన్ పుస్తకం కదా ఇది, దీన్ని ఎందుకు నీకు ట్రాన్స్లేట్ చేయించాలి అని అనిపించింది? రైతుకి ఇది ఏ విధంగా మేలు చేస్తుంది నీ ఉద్దేశం? ఆ విషయాలు చెప్తాం కాసేపు. రాంబాబు గారు, ముందుగా మీకు ధన్యవాదాలు. మీ రేడియో రాంబాబు ఛానల్కి నేను అనుకుంటాను మిత్రుడై కావటం వల్ల పిలిచారు అనుకుంటాను. ఎందుకంటే సహజంగా మీ ఛానల్ రెగ్యులర్గా చూస్తూ నేను ఏదో ఒక అభిప్రాయం దాంట్లో రోజు రాస్తూ ఉంటా. సహజంగా సాహిత్యం లేదా సినిమా, వీటి గురించి రెగ్యులర్గా ఏదో ఒక కార్యక్రమాలు, ఆ పుస్తకాలు, వాటి గురించి చెప్తూ ఉంటారు. అయితే ఇవాళ వ్యవసాయం గురించి మీరు చెప్పాలనుకోవటం, సరే వ్యవసాయంలో కూడా పుస్తకం కాబట్టి పిలిచారని నేను అనుకుంటున్నా. ఎందుకంటే మీరు రేడియోలో పనిచేశారు కాబట్టి, వరంగల్లో పనిచేసిన రోజుల్లో మీకు వ్యవసాయంతో కూడా అనుబంధం ఉంది. కొంచెం ఆ మమకారం ఏదో అట్లా గుర్తొచ్చున్నట్టు. ఇవాళ మన నేలలే మన భవిత, ఇది అమెరికన్ పుస్తకం కాదు, అమెరికన్ రచయితలు రాసిన పుస్తకం. అంటే అమెరికా యూనివర్సిటీలో చదువుకున్న రచయితలు, అందుట్లో ఒకరు నెదర్లాండ్స్ వాళ్ళు కూడా. అందువల్ల ఏంటంటే ఇది అమెరికన్ వ్యవసాయ శాఖ వారు ప్రచురించారు. హౌ టు బిల్డ్ సాయిల్స్ ఫర్ బెటర్ క్రాప్స్ అనే పుస్తకాన్ని వాళ్ళు ఒక మాన్యువల్గా తీసుకొచ్చారు. ఇది తీసుకొచ్చి చాలా రోజులైంది. నేను ఆకాశవాణిలో పనిచేస్తున్న రోజుల్లో అప్పటి ఆచార్య ఎన్జి రంగా వ్యవసాయ విశ్వవిద్యాలయం విస్తరణ సంచాలకులుగా పనిచేస్తున్న ప్రముఖ వ్యవసాయ శాస్త్రవేత్త డాక్టర్ ఆలపాటి సత్యనారాయణ గారిని, సారు ఈ పుస్తకం మీరు యూనివర్సిటీ తరఫున అనువదించి తీసుకొస్తే బాగుంటుంది, ఉపయోగపడుతుందని అడిగా. ఆ సారు తీసుకొద్దాం అనుకున్నారు. సరే, కాలక్రమేణా ఆయన పదవి విరమణ చేయటం ఎన్ని జరిగిపోయినాయి. అయినా కూడా నాకెందుకో అది తేవాలని కోరుకుండేది. ఇప్పటికిది 4వ ముద్రణ అయింది. సరే, నేను రిటైర్ అయినాక, నేను ఆకాశవాణి నుంచి పదవి విరమణ చేసినాక బాపట్ల వ్యవసాయ కళాశాలలో చదువుకొని ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి డీజీపీగా పనిచేసిన మాలకొండయ్య గారు ఈ పుస్తకం తీసుకొచ్చి ఒకరోజు ఫోన్ చేసి, ఇది తెలుగులో తీసుకొస్తే బాగుంటుంది కదా, ఇవాళ ఇది నీడ్ ఆఫ్ ది అవర్ కదా గారు. సరే, భూమి గుండ్రంగా ఉంది, ఇది తీసుకొద్దాం అనుకున్నాం. తర్జన భర్జన జరిగిన తర్వాత ప్రముఖ వ్యవసాయ శాస్త్రవేత్త, తెలుగులో వ్యవసాయ రంగ సమస్యల మీద నిత్యం రాసే వ్యక్తి డాక్టర్ కిలార్ పూర్ణచంద్రరావు. ఆ సార్ని అడగటం ఈ పుస్తకాన్ని సంక్షిప్తంగా స్వేచ్ఛానువాదం చేయమని. అంటే అమెరికన్ వ్యవసాయ శాఖ వాళ్ళు తెచ్చింది చాలా పెద్ద పుస్తకం. దీంట్లో ఎక్కువగా ఉదాహరణలు తగ్గించేసి, రెఫరెన్స్ బుక్లు తగ్గించేసి, మనం ఏదైతే బేసిక్ ప్రాథమిక సూత్రాలు ఉన్నాయో ఆ ప్రాథమిక సూత్రాలు తీసుకుంటూ మన రెలవెంట్గా, మన ప్రాంతానికి రెలవెంట్గా తీసుకొస్తే బాగుంటుందన్న నమ్మకంతో పూర్ణచంద్రరావు గారికి అప్పచెప్పడం జరిగింది. ఈ పూర్ణచంద్రరావు గారికి ఈ కార్యక్రమం అప్పచెప్పే పనిలో రైతు నేస్తం వెంకటేశ్వరరావు గారు చొరవ తీసుకున్నారు. పుస్తకానికి సంబంధించిన బ్యాక్గ్రౌండ్ ఈ నేపథ్యంలో ఈ పుస్తకం తీసుకురావడం జరిగింది. అసలు ఈ పుస్తకం తీసుకురావడానికి కారణం ఏమిటంటే, ఇవాళ ప్రపంచవ్యాప్తంగా
నేలలు నిస్సారమవుతున్నాయి. ప్రధానమైన పర్యావరణ సంస్థ నేలలు వాటి యొక్క జీవన శక్తిని, ఉత్పాదక శక్తిని కోల్పోతున్నాయి. ఇటువంటి పరిస్థితుల్లో ఎట్లా భూమి యొక్క ఉత్పాదక శక్తి తగ్గిపోకుండా, నిస్సారం కాకుండా ఉండాలి, దానికోసం రైతు స్థాయిలో ఎటువంటి పద్ధతులు ఆచరింప చేయగలిగితే మనకి మంచి ఫలితాలు ఉంటాయి అనే ఉద్దేశంతో ఆ శాస్త్రవేత్తలు ఈ పుస్తకాన్ని తీసుకురావడం జరిగింది. దాన్ని గనక తెలుగులోకి తీసుకొచ్చి క్షేత్రస్థాయిలో ఎవరైతే విస్తరణ అధికారులు పనిచేస్తున్నారో, లేదా ఈ భూముల గురించి, భూముల యొక్క జీవన శక్తిని పెంపొందించడానికి పనిచేస్తున్న స్వచ్ఛంద సేవా సంస్థలో పనిచేస్తున్న కార్యకర్తలకు కానీ ఈ సమాచారం అందిస్తే వాళ్ళు రైతులకి, సంబంధిత రైతులకి, వాళ్ళు ఏ సమూహాల్లో పనిచేస్తున్నారో ఆ సమూహాల్లో ఉన్న ఆచరించే వ్యక్తులకు గనక ఈ సమాచారం చెప్పగలిగితే తప్పనిసరిగా కొంచెం మంచి ఫలితాలు ఉంటాయి అన్న ఉద్దేశంతో దీన్ని తీసుకురావడం జరిగింది. బాగుంది. ముఖ్యంగా ఈ కవర్ పేజ్ చాలా అద్భుతంగా ఉంది, మీరు చూడొచ్చు. అంటే ఇది ఈ బ్లాక్గా కనిపించేది సాయిల్, అంటే సాయిలే కాకుండా దీనిపైన మీరు కనుక స్పృశిస్తే ఒక నిజమైనటువంటి ఆ మట్టి మనకి కనిపిస్తుంది అన్నంత అద్భుతంగా కవర్ పేజ్ కనిపిస్తుంది. కవర్ పేజ్ చూడంగానే ఈ పుస్తకం ఏదో రైతుకే కాదు, అసలు నేల మీద కన్సర్న్ ఉన్నటువంటి అందరికీ కూడా ఇదేమిటో తెలుసుకోవాలి అనిపించేలా ఉంది. చాలా శ్రద్ధ చూపించారు మీరు. అంటే పుస్తకంలో సారం ఎంత బాగున్నా కూడా పుస్తకాన్ని ఎవరన్నా చూడాలన్నా, చదవాలన్నా అది కొద్ది గొప్ప అట్రాక్ట్ చేయాలి కంటిని. అంటే రూపం అంటాం కదా, మీలాంటి సాహిత్యవేత్తలు రూపం అంటారు. ఆ రూపం కోసం ఆ డిజైన్ చేసి మా మిత్రుడు స్వామి ఈ ఒక చిత్రాన్ని డిజైన్ చేశాడు. దీనికి మనం పుస్తకం తాగటంతోనే అట్లా మట్టి స్పర్శ రావాలి సార్, దీనికోసం మీరు శాండ్ టెక్చర్ తప్పనిసరిగా చేయించండి, అప్పుడే ఈ పుస్తకం మనకి అందరినీ అట్రాక్ట్ చేస్తుంది, మీరు అట్రాక్ట్ చేసినాక లోనికి వెళ్తారు అన్నాడు. ఆ మిత్రుడు సలహా మేరకు దీన్ని ఒక నిజం చెప్పాలంటే ఆయన చెప్పిన శాండ్ టెక్చర్కే ఒక కాపీకి 14 రూపాయల దాకా పడింది. అయినా కూడా అది అట్రాక్ట్ అయితే కానీ లోనకి వెళ్ళరు కాబట్టి ఆ శ్రమ తీసుకోవటం జరిగింది. అయితే ఒక్కటి అది మీరు అన్నది ఒప్పుకుంటాను గోపిచంద్ గారు. ఇప్పుడు నేలలు మన భవిత అని అన్నప్పుడు మీరు బలమైన నేలలు, మెరుగైన పంటలు సెపరేట్లు పెట్టారు. అంటే బలమైన నేల అంటే ఇటీవలి కాలంలో మనం ఈ నైట్రోజన్, ఫాస్ఫరస్, పొటాష్, ఎన్పికే అంటాం కదా, ఎరువులు. సో దీనివల్ల నేలలు పాడైపోతున్నాయి కాబట్టి అసలు నేలలు మీరు కాపాడుకోవాలి అనేటువంటి ఒక అంతర్లీనంగా ఆ సందేశం కోసం చేశారా మీరు? అంటే అంతర్లీనంగా ఆ సందేశం కోసం నేనేం చేయలే. ఆల్రెడీ ఉన్న ఇంగ్లీష్లో ఉన్న పుస్తకాన్ని మేము తెలుగులోకి తీసుకొస్తే బాగుంటుందని తీసుకురావడం జరిగింది. అయితే దీని ఉద్దేశం కూడా ఏంటంటే ఇవాళ ఈ పుస్తకంలో 3-4 చాప్టర్లు, 3-4 భాగాల్లో దాదాపు 24 అధ్యాయాలు ఉన్నాయి. అది 700 పుస్తకాన్ని మేము 200 పేజీకి సారు పూర్ణచంద్ర గారు ఎబ్రిడ్ చేశారు. దాని తర్వాత దీన్ని ఒక 2-3 వ్యవసాయ శాస్త్రవేత్తలు, అంటే ముఖ్యంగా సాయిల్ సైంటిస్టులు. నా ఉద్దేశం అంటే చెప్తున్నా, రైతులదే కాకుండా నాలాంటి ఒక సామాన్యుడు కూడా ఈ పుస్తకం చదివితే అబ్బా నిజంగా అంటే పాడు చేసుకుంటున్నాం కదా. చాలా మంచి ప్రశ్న వేశారు రాంబాబు గారు. ఇవాళ వ్యవసాయ రంగంలో వస్తున్న అనేక సమస్యల గురించి పుస్తకం చూడండి, ముఖ్యంగా భూముల గురించి అనేక మంది ఎన్జిఓలు, అనేక మంది స్వయం సహాయక సంఘాలు పనిచేస్తూ ఉన్నాయి. వాళ్ళు కూడా అసలు మట్టి లేకపోతే మనిషి లేడు, భూముల నిస్సారం అయితే అభివృద్ధి లేదు, భూమి యొక్క ఉత్పాదక శక్తి కోల్పోతే అభివృద్ధి అనేది అసంభవం, ఇవన్నీ మనకు తెలిసినయే. అయినా కూడా మనిషి అభివృద్ధిలో, మనిషి స్వార్థంతో దాదాపు ప్రకృతి వనరులన్నీ కూడా విచక్షణారహితంగా వాడుతూ ఉన్నాడు. ముఖ్యంగా మరీ విచక్షణ లేకుండా వాడుతున్న ప్రకృతి వనరు ఏదైనా ఉందంటే అది ముందు భూమి. అంటే ఇవాళ భూమిని ఒక జీవంగా కాకుండా ఒక స్థిరాస్తిగా చూస్తున్నాడు, దాన్ని ఒక రియల్ ఎస్టేట్ ఆస్తిగా చూస్తున్నాడు తప్పితే భూమికి జీవం ఉంది, ఆ జీవంతోనే
మనిషి మనుగడ ఆధారపడి ఉంది అన్న ఒక ప్రాథమిక సూత్రాన్ని మర్చిపోయారు. బాగుంది. ఆ ప్రాథమిక సూత్రాన్ని గుర్తు చేసే క్రమంలో భాగంగా ఆ భూమి బాగుంటేనే వ్యవసాయం బాగుంటుంది. ఆ వ్యవసాయం నుంచి వచ్చే ఉత్పత్తులు కూడా సమగ్రంగా అన్ని పోషకాలతో ఉంటాయి. ఆ పోషకాలు ఉన్న ఆహారం తీసుకుంటే మనిషి ఆరోగ్యంగా ఉంటాడు. అంటే భూమితో మన ఆరోగ్యం కూడా ముడిపడి ఉంది. అందువల్ల ఏంటంటే దాన్ని సజీవంగా ఉంచి మనం కూడా సజీవంగా ఉండటానికి దీన్ని సజీవంగా భావితరాలకు అందించే ఉద్దేశంతో ఆ సందేశాన్ని అందించే ఉద్దేశంతో ఈ పుస్తకం తీసుకురావడం జరిగింది. ఈ పుస్తకంలో కొన్ని ఐటమ్స్ అంటే కొన్ని చాప్టర్లు కాదు కానీ ఇప్పుడు సేంద్రియ పదార్థం అంటే ఏమిటని కొన్ని చోట ఉంది. భూముల్ని పశువులు పంట ఎలా కలిసి ఉండాలని చెప్పి మీరు సబ్ టైటిల్స్ ఇట్లాంటి చాలా ఇచ్చారు. కంపోస్ట్ ఎలా తయారు చేస్తారు, దాని వాడకం ఏమిటి, ఇవన్నీ చెప్తుంటే ఇప్పుడు అందరూ ఆర్గానిక్ ఫార్మింగ్ అంటున్నారు కదా, ఇంచుమించుగా ఆర్గానిక్ ఫార్మింగ్ చెప్పేటట్టుగా ఉంటుంది. అంటే ఆర్గానిక్ ఫార్మింగ్ అనేది కొత్త కాదండి. మన తాత ముత్తాతల కాలం నుంచి ప్రాచీన కాలం నుంచి మనం చేసిందే ఆర్గానిక్ వ్యవసాయం. కాకపోతే దానికి వాళ్ళ ఒక మనం శాస్త్రీయ దృక్పథాన్ని జోడించి ఆర్గానిక్ ఫార్మింగ్ అని చూస్తున్నాం. మానవ పరిణామ క్రమంలో మనకు అభివృద్ధితో పాటు జనాభా పెరగటం, జనాభాకు తగ్గట్టు వాళ్ళ ఆహార రంగంలో స్వయం సమృద్ధి కోసం ఆ క్రమంలో భాగంగా మన వ్యవసాయ రంగంలో కూడా అనేక ఆవిష్కరణలు రావటం, అనేక అభివృద్ధి కోసం అనేక ప్రయోగాలు చేయటం, ఆ ప్రయోగాలను ఆచరింపజేయటం వస్తూ ఉంది. అయితే వీటన్నిటి చోట్ల కూడా మనం అభివృద్ధి వెలుగులేండ్లు అంటాం. ఒక సైడ్ ఒకటి వెళ్తే ఇంకో సైడ్ ఇంకో తగ్గుతూ ఉంటుంది. అయితే వీటిని సమన్వయం చేసుకుంటూ రావాల్సిన అవసరాన్ని ఇప్పటికి గుర్తించారు. బాగుంది. ఈ పుస్తకం వచ్చిన తర్వాత దీనికి వచ్చిన రెస్పాన్స్ ఏమిటి? రైతుల వరకు వెళ్ళిందా ఇప్పటి వరకు? అసలు అంటే యాక్చువల్గా నిజంగా చెప్పాలంటే మన లక్ష్యం రైతులు కాదు. రైతులకు ఏ ప్రాథమిక సమాచారాన్ని అందిస్తున్నారో విస్తరణ అధికారులు వాళ్ళు బేసిక్గా దీన్ని ఇవాళ తెలుసుకొని, అంటే వ్యవసాయ విద్య చదివిన వాళ్ళు అందరికీ తెలుసు. అయితే ఇంకొకసారి పునశ్చరణం లేదా ఒక విద్య కాకుండా వాళ్ళు అగ్రి పాలిటెక్నిక్లు అసలు ఏ విద్యార్థి అయినా అసలు వ్యవసాయంతో సంబంధం లేదు, ఎవరైనా ఏ విద్యార్థి చదువుకున్నా కూడా భూమి గురించి ప్రాథమిక సమాచారం సులువుగా అర్థమయ్యేటట్లు ఈ పుస్తకాన్ని తీసుకురావడం జరిగింది. రైతుకి ఎట్లాగో తెలుసు, అయితే రైతు కాకుండా సామాన్య ప్రజలందరూ కూడా అసలు మన నేల ఏమిటి అనేది తెలుసుకోవడానికి చాలా ఉపయోగపడుతుంది. రైతుకు తప్పనిసరిగా తెలుసు. అంటే ఆయన జీవితాంతం దాంతో ముడిపడి ఉంది, ఆచరణ ముఖ్యం. ఆయన పంటలు సాగు చేస్తున్నాడు కాబట్టి దాంట్లో లాభ నష్టాలు ఆయన తెలుసు. మనం ఏసీ రోజుల నుంచి ఏం చెబుతాం కానీ ఆయనకు అన్నీ తెలుసు. అయితే ఆయన ఆర్థికంగా బలపడాలంటే ఏం చేయాలని ఆయన చేస్తూ ఉంటాడు. మనం అట్లా కాదు, ఇట్లా చేస్తే భూమి బాగుందంటే ఆయన మనం కన్విన్స్ చేయగలగాలి. ఆ క్రమంలో భాగంగా ఆయన్ని కన్విన్స్ చేయటానికి మనం ఏమైతే చెప్తా ఉన్నారో క్రింద స్థాయి అధికారులు వాళ్ళకు కూడా చెప్పే దాని మీద ఇంకొకసారి పునశ్చరణ చేసి రైతుల దగ్గరికి సమర్థవంతంగా వెళ్ళి చెప్పటానికి ఇది ఉపయోగపడుతుంది, ఒక కరదీపికలాగా ఉంటుంది అనే ఉద్దేశంతో ఈ పుస్తకాన్ని తీసుకురావడం జరిగింది. అంటే ఒక మాట చెప్పాలంటే ఇది ఒక వ్యవసాయ శాఖ వాళ్ళు తెచ్చిన పుస్తకం లాంటిది, వాళ్ళ ఎక్స్టెన్షన్ ఆఫీసర్లకి వాళ్ళకి లాంటిది. కానీ మీరు చాలా అందంగా, చాలా వివరంగా, చాలా చక్కగా నేలకు సంబంధించిన సమాచారం అంతా ఇచ్చారు వాళ్ళకి. ఎవరైతే అంటే వ్యవసాయ శాఖ అనే కాదు, ఎవరైనా కూడా మనం మట్టి గురించి మాట్లాడుతున్నప్పుడు ముందు ప్రాథమికంగా తెలుసుకోవాల్సిన అంశాలు. అది ఎవరైనా ఏ రంగంలో పనిచేస్తున్న వాళ్ళైనా, ఇవాళ పర్యావరణ రంగంలో పనిచేస్తున్న వాళ్ళైనా తప్పనిసరిగా తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. ఇది ప్రాథమిక సమాచారం మనం హై స్కూల్ విద్యార్థులు 10వ తరగతిలోనో లేకపోతే ఇంటర్మీడియట్లో కూడా తెలుసుకున్నా నష్టమేం లేదు. ఇది తప్పనిసరిగా తెలుసుకోవటం వల్ల ఒక మౌలికమైన ఆలోచన, ప్రశ్న రావటం, దాన్ని ఆ ప్రశ్న నుంచి సమాధానం వస్తుంది. బాగుంది, చాలా సంతోషం గోపిచంద్. ఈ పుస్తకం కావాలని ఎలా మరి మీరు చెప్పండి, ఎవరైనా నా రేడియో రాంబాబు ఛానల్లో చూసి ఈ పుస్తకం ఎలా దొరుకుతుంది చెప్పండి సార్ అని ఎవరిని అడిగితే ఏం చెప్పండి? అంటే ఈ పుస్తకం ప్రింటింగ్ ఖర్చు ఎంతైనా కూడా ఇది ఎక్కువ మందికి వెళ్ళాలనే ఉద్దేశంతో కేవలం 200 రూపాయలకే ఇవ్వటం జరుగుతూ ఉంది. ఇది రైతు నేస్తం ఆఫీస్లో జరుగుతుంది, లేదా నా నెంబర్కి ఫోన్ చేసినా కూడా నేను ఈ పుస్తకాన్ని మీకు పంపిస్తాను. నెంబర్ చెప్పాలి మీరు. నా నెంబరు 9441276770 9441276770. కింద డిస్క్రిప్షన్లో కూడా ఈ పుస్తకం తాలూకు వివరాలు ఇస్తానండి, మీరు చూసి కూడా ఆర్డర్ పెట్టిన అవకాశం ఉంది. మీరు మాట్లాడే పుస్తకం గురించి తెలుసుకోవచ్చు. అంటే మీరు చివరిగా ఒకటండి, మీరు ఇంతకుముందు స్పందన ఎలా ఉందన్నారు. స్పందన ఎలా ఉంది అంటే స్పందన బాగానే ఉంటుంది. అంటే దీన్ని
మనకు ఒక లక్ష్యం ఉంది, దీన్ని ఎట్టి పరిస్థితుల్లో కూడా అక్కడ చేర్చాలి, కనీసం ఒక 1000 కాపీలైనా మనం సంబంధిత వ్యక్తులకు చేర్చాలి. కాబట్టి ఆ 1000 కాపీలు సంబంధిత వ్యక్తులకు చేరిన దాకా ఐవి సుబ్బారావు స్మారక కమిటీ నిద్రపోదు. ఆ 1000 కాపీలను తప్పనిసరిగా సంబంధిత వ్యక్తులకు చేరుస్తుంది. బాగుంది. ఈ పుస్తకం ఇంకా వేరే భాషలో ఎక్కడైనా వచ్చిందండి? ఇప్పుడు మీరు అమెరికాలో 5-6 ప్రింట్లు అయినటువంటి ఈ పుస్తకం ప్రెగ్డాఫ్ హరోల్డ్ వానస్ అనే ఆయన వాళ్ళిద్దరు కలిసి చేశారు. అయితే ఇండియాలో ఇది మంచి ప్రశ్న అడిగారు. ఇది వచ్చినాక అదే యూనివర్సిటీలో నాతో పాటు బిఎస్సి తర్వాత ఎంఎస్సి చదువుకున్న ప్రొఫెసర్ చంద్రశేఖర్ ఇప్పుడు అక్కడ పనిచేస్తున్నారు. తెలియకుండా నేను ఇది తీసుకొచ్చామని ఆ మిత్రుడికి పీడిఎఫ్ పెట్టడం జరిగింది. ఈయన సంబంధిత ప్రొఫెసర్స్కి నీ పుస్తకం మా తెలుగులో వచ్చిందని చెప్తే సరే ఆయన ఆశ్చర్యపోయి ఎట్లా వచ్చిందంటే ఆయన నిన్నో మొన్న మళ్ళీ అడిగారట. దీన్ని మళ్ళీ ఆయన గూగుల్లో ఇంగ్లీష్లోకి తెచ్చి నేను చెప్పింది మూలం కరెక్ట్గా తెచ్చారా లేదా నేను వెరిఫై చేస్తున్నాను చంద్ర, నేను ఒక 4 రోజుల్లో మళ్ళీ నీకు చెబుతాను అన్నాడు. అంటే మనకైనా పర్మిషను అమెరికన్ డిపార్ట్మెంట్ ఆఫ్ అగ్రికల్చర్ తోటి ఎన్ఆర్ఎస్లో పనిచేసిన ప్రముఖ శాస్త్రవేత్త కేవి రమణ మనకి ఈమెయిల్ ద్వారా రోజు చర్చలు జరిపి పర్మిషన్ తీసుకోవటం జరిగింది. ఆ పర్మిషన్ తీసుకున్నప్పుడు ప్రింటింగ్ ఖర్చు వరకు మాత్రమే మనం ఇది ఎక్కువగా చేరాలి కాబట్టి ఇది కమర్షియల్ వాల్యూ లేకుండా మీరు అతి తక్కువ ధర పెట్టమని అడిగారు. అందుకని ప్రింటింగ్ ఎంత అయిందో అంతవరకే పెట్టడం జరిగింది. నిజంగా ప్రింటింగ్ ధర కూడా పెట్టలేదు, దాంట్లో సగం కంటే ఇంకా సగం తగ్గించే పెట్టాం. చాలా సంతోషం గోపిచంద్. మన నెలలే మన భవితానికి ఈ పుస్తకం తప్పకుండా అందరికి చేరాలి. ఈరోజు ఇక్కడ మిస్మి గ్రంథాలయంలో ఈ ఇంటర్వ్యూ రికార్డ్ చేసినటువంటి అవకాశం ఇచ్చినందుకు మిస్మి యాజమాన్యానికి కృతజ్ఞతలు తెలియజేస్తూ మన నేలలే మన భవిత తప్పకుండా అద్భుతంగా ఉంది పుస్తకం. నేను చదివాను. అంటే అగ్రికల్చర్ గురించి తెలియకపోయినా సరే మన నేలలు ఎలా ఉన్నాయి, ఆ నేల స్వభావం ఏమిటి, లక్షణాలు ఏమిటి తెలుసుకోవాలంటే ఈ పుస్తకం సామాన్య ప్రజలకు కూడా చాలా అర్థమయ్యే రీతిలో ఉంది. అది అందుకు మిమ్మల్ని అభినందిస్తున్నాను గోపిచంద్. థ్యాంక్ యూ. నమస్కారం.